సార్ డే స్టార్ట్ అవుతుంది. సాయిరామ్ గారు ఎవరైనా నాకు పెద్ద మెసేజ్ చేస్తున్నారు అండి. ఆయనే అండి జిమ్ చేసిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ అవుద్ది. ఏంటంటే డే స్టార్టింగ్ ఇదే అంటే కాదు, ఫస్ట్ నేను జిమ్ చేసిన తర్వాత అది కూడా మీకు చూపిస్తాను. ఇదంతా కూడా నా జిమ్ వర్కౌట్ స్పేస్. మ్యాక్సిమం ఇక్కడను కింద కార్డియో చేస్తాను సార్. జిమ్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ కొద్ది వాటర్ తాగిన తర్వాత ఇలాంటి స్క్రిప్ట్స్ అన్ని రాసేస్తాను సార్. మెయిన్ అంటే ఇంపార్టెంట్, అర్జెంట్, ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ అంటే ఇలా బ్లాక్స్ మెయిన్ పాయింట్స్లో రాసుకుంటాను సార్. మెయిన్ టాస్క్ ఫైల్ కంపల్సరీగా తెచ్చుకుంటాను సార్. మెయిన్ ఇది అందరికీ ఐడియా లేదు సార్. మెయిన్ ఇంకోటి కూడా లాస్ట్లో చెప్తా సార్. ఇది స్క్రిప్ట్ రాసేసుకున్న తర్వాత డైలీ షెడ్యూల్లో జిమ్ అనేది వర్క్ అవుతుంది. మెయిన్ ఫస్ట్ అంటే ఎవ్రీడే పెట్టమంటారు కదా, దాని ప్రకారం చేసిన తర్వాత అది వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. నాకు ఒక్కొక్క సైట్ నుంచి ఒక్కోటి నేర్చుకున్నా సార్. మెయిన్ ఇవాళ నాకు నూజివీడ్ సైట్ నుంచి తెలిసింది ఏంటంటే సార్ వర్క్ బాగుంది, కాకపోతే నాకేంటంటే అనుకున్న మెటీరియల్ రావట్లేదన్న. మన పేమెంట్ షెడ్యూల్లో కూడా ఈసారి నుంచి మాడిఫై చేస్తున్నాం సార్. ఏదైతే మెటీరియల్ ఇస్తున్నామో ఈ రేట్ ఇది అని ముందే ఇంటిమేట్ చేస్తున్నాం. దాంతోపాటు ఇంకా మన టీం అందరికీ కూడా ఇవాళ అనౌన్స్ చేస్తున్నాం సార్. ఏం మెటీరియల్ పంపిస్తాం ముందు ఫోటో తీసి పంపించండి, దాని తర్వాత చేద్దాం. ఎందుకంటే నూజివీడ్ సైడ్కి వైర్ పంపించాను సార్. మెయిన్ వైర్ పంపిస్తే అది ఫినోలెక్స్ వైరు గోల్డ్ సిల్వర్ రెండు ఉంటాయి సార్. మనం ఇచ్చేది ఏంటంటే వైర్లో సిల్వర్ సార్, గోల్డ్ కొద్ది ప్రీమియము. సార్ అన్నారు నాకు ఇప్పుడు చెప్తే బాగుండేదండి, సుకుమార్ గారు వాళ్ళ బావగారు, నాకు పేరు ఐడియా లేదు సార్, ఇస్తే బాగుండేది అన్నారు. దాని ప్రకారం ఇప్పటి నుంచి ఏంటంటే వైరు కూడా ముందే చెప్పి పంపిస్తే బాగుంటుందని ఇప్పుడు నాకు అనిపిస్తుంది. అదొకటి వాళ్ళ సైట్లో నేర్చుకున్నాను. అండ్ ఇంకోటి మన కళ్యాణ్ ఒక పని గర్వంగా ఓపెన్ చేశాడు. ఇప్పుడు ఆ ఇష్యూ పరంగా రాఘవేంద్ర గారు మీ ఇద్దరం వెళ్తున్నాం, మనోడిని వెనక పెట్టాం. ఎందుకంటే మనోడు వెళ్తే ఇష్యూ పెరిగిద్దని ఆ ఉద్దేశంతో మేము వెళ్తున్నాం. థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఏం జరుగుతుందో మళ్ళీ చెప్తాను. ఇక్కడ ఏరియాలో ఒక ల్యాండ్ వచ్చింది సార్, అది డెవలప్మెంట్కి. మ్యాక్సిమం ఏంటంటే అది మాట్లాడతాను, అది అయ్యే ఛాన్స్ ఉందంటే కనుక మనకి చేయొచ్చు సార్. కరెక్ట్గా అయ్యప్ప స్వామి బ్యాక్ సైడ్ లోపల 1 సెంటర్ ఓకే అయితే కనుక అది కూడా మీకు చెప్తాను సార్. ఫేమస్ సార్ అయ్యప్ప స్వామి గుడి సార్. ఇంకోటి నేను మర్చిపోయాను, అందరూ బండి మీద వీడియోస్ చేయకండి సార్. నా సేఫ్టీ లేకుండా ఇప్పుడు ఉండట్లేదండి. మెయిన్ సార్ ఎవరో ఒకరు డ్రైవ్ చేస్తారు, నేను దాని ప్రకారం మాట్లాడతాను. ఇంకోటి అండి చిన్న విషయం, నిన్న వైవిఆర్ ఎస్టేట్ మేడం గారు నిన్న మాట్లాడారు. ఏంటంటే బ్రిక్ వర్క్ జరిగింది, కాకపోతే దానికి వాటరింగ్ అనేది మేస్త్రులు మీరు వాటరింగ్ చేయొద్దండి, మాకు నీట్గా స్పీడ్గా అవ్వాలంటే. కానీ నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే బ్రిక్ వర్క్కి వాటరింగ్ జరగాలండి. బ్రిక్ వర్క్ అయిన తర్వాత నెక్స్ట్ రోజు పొద్దున్నే జరగాలి. ఇక్కడ ఏంటంటే ఆ ఒక్క మిస్టేక్ కూడా వైవిఆర్ ఎస్టేట్లో జరిగిందండి. కానీ అది మా టీం అపాలజీ చెప్పారు. అంటే మనం ఎంత క్వాలిటీగా ఇచ్చినా బ్రిక్ వర్క్ కానీ కాంక్రీట్ కానీ వాటరింగ్ చేస్తే ఇంకా ది బెస్ట్ అవుట్పుట్ వస్తుంది. కాకపోతే ప్రాబ్లమే లేదండి, మనం వాడిందంతా కూడా ఓపీసీ కాబట్టి. కాకపోతే నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే వాటరింగ్ అని అదొకటి కూడా బాగా చేస్తుంటే కనుక దానికి చాలా హ్యాపీగా ఉండేది. సార్ కూడా బాధపడ్డారండి. దానికి ఇన్ఛార్జ్ రాఘవేంద్ర గారండి ముందు డ్రైవ్ చేస్తున్నారు. సారే మేడంతో మాట్లాడారు, అదొకటి జరిగిందని ఆ విషయం మీకు మర్చిపోయాను చెప్పడం. ఏంటండి నాకేంటంటే ఆ షాప్ రివీల్ చేయనండి, ఎందుకంటే చిన్న ఏంటంటే వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. కాకపోతే మనం ఏంటంటే సామరస్యంగా ఎప్పుడన్నా బిజినెస్ అనేది క్లోజ్ చేసుకోవాలి. కళ్యాణ్ని ఏదో అన్నారంట, దాని ప్రకారం మా ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరన్నా అంటే కనుక నేను సహించనండి. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు అన్నానంటే కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ అంటే నాకు అంత ఇష్టం, లలిత అయినా ఇష్టమే, కానీ మా ఫ్యామిలీలో ఒకళ్ళు ఏదో అన్నారు కాబట్టి వాళ్ళని ఒకసారి తప్పండి అలా అనకూడదని చెప్పడానికి వెళ్తాం అంతే సార్. మ్యాటర్ అయితే క్లియర్ అయిపోయింది కళ్యాణ్ గారిది. కాకపోతే ఇక్కడ ఏంటంటే సార్ మన ఫ్యామిలీ ఏ బిజినెస్ చేసినా మన ఫ్యామిలీ ఎంప్లాయీస్ని ఏమన్నా అంటే కనుక మనం వెళ్ళి ఎదురు నుంచోవాలి సార్. అప్పుడే మనకి అది గర్వకారణం. మెయిన్ ఏదో ఇప్పుడు మన ఎంప్లాయీని అన్నారు కదా ఏం పట్టించుకోకుండా ఉండడం మాత్రం కరెక్ట్ కాదు. ఒకవేళ మన వాళ్ళు తప్పు చేసినా కానీ ఈ మాట ఆయన కూడా స్పీడ్ అవ్వకూడదు. కళ్యాణ్ అంటే ఆయనే అండి మెయిన్. కాకపోతే మా మేనేజర్ గారికి కొద్దిగా వినికిడి లోపం మెయిన్, దానివల్ల ఏంటంటే కొద్ది పొరపాట్లు జరుగుతున్నాయి. అది కూడా రిపీట్ అవ్వకుండా మనం చూసుకుంటున్నాం.
అది సార్ ఆ మ్యాటర్ అయితే క్లోజ్ అయిపోయింది. చిన్న ఆశ, మన కన్స్ట్రక్షన్ కూడా అలా బోర్డు పడితే బాగుండు అనేది నా కోరిక. మన ఇద్దో లేదో చూద్దాం సార్. అంటే హ్యాపీగా ఉండాలంటే దీంతో కాసేపు స్పెండ్ చేస్తాను. దీని పేరు పెప్సీ. కాసేపు దీంతో ఆడుకొని మళ్ళీ డ్యూటీలోకి ఎక్కేస్తాను సార్. 5 minutes బ్రేక్. సార్ ఈ సైడ్కి నేను ఎందుకు విజిట్ చేశానంటే మెయిన్ రీజన్ వైవిఆర్ ఎస్టేట్ మేడం గారి వాటరింగ్ అది మన వాళ్ళు చేసిన పొరపాటు ఒకటి ఉంది. ఎందుకంటే నిన్న వీడియోలో చెప్పే ఉంటాను, వాళ్ళు ఏంటంటే వర్క్ కోసం కొద్దిగా వాటరింగ్ అనేది ఆపమన్నారు. కానీ అది కరెక్ట్ కాదండి. ఏంటంటే మన వాళ్ళు సార్ట్అవుట్ చేశారు. కాకపోతే ఇంక నుంచి వాటరింగ్ అనేది రెగ్యులర్గా నాకు అప్డేట్ రావాలని చెప్తున్నాను. మెయిన్ అంటే ఒక్కొక్క సైట్లోంచి మనం ఒక్కొక్కటి నేర్చుకుంటామండి. మెయిన్ బ్రిక్ వర్క్ చూస్తే ది బెస్ట్ అవుట్పుట్ వచ్చిందండి. లోపల ఈ సైడేనండి మెయిన్. మామూలుగా వర్క్ జరుగుతూ ఉంది. కానీ నిన్న అన్న మాటలకి మన మేస్త్రి గారు కూడా బాధపడ్డావా? ఇంక నెక్స్ట్ టైం ఆ రిపీట్ మాత్రం తప్పు చేయబాకు. అంటే జస్ట్ ఏంటంటే సార్, పొరపాట్లు అన్ని సైడ్లు జరుగుతాయి, కానీ అది కొత్త తప్పులు చేయండి, పాత తప్పులు చేయొద్దు అంటాను. బ్రిక్ వర్క్ చూసారా, మేస్త్రి అయితే ది బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాడండి. మెయిన్ చూడండి సార్, మళ్ళీ బెల్ట్ కూడా పోసాడు సార్. ఇంకోటి, ఎంత క్వాలిటీ అవుట్పుట్ ఇచ్చినా వాటరింగ్ కూడా అలాగే ఉండాలండి. మెయిన్ అంటే ఇంత ఎక్సలెంట్గా బ్రిక్ వర్క్ నాకు తెలిసినంత వరకు అన్ని సెట్లో చేస్తున్నారు. ఇదైతే ది బెస్ట్ అవుట్పుట్ వచ్చింది సార్. మెయిన్ గ్రూవ్స్ లాగడం కానీ అదొక్క మిస్టేక్ తప్పితే మన వాళ్ళు వాటరింగ్ చేయొద్దండి బ్రిక్ వర్క్ అప్పుడు అనే ఒక మాట అన్నది తప్పితే ఆ మాట అనకన్నా ఉంటే ఇంకా ది బెస్ట్. మనోడికి ఏదో రకంగా వేరే ప్రాజెక్ట్ ఉన్నా ఏదో చేస్తానండి. మెయిన్ బాగా చేసాడండి సార్. ఒకళ్ళు మెసేజ్ చేశారు, కేకే ఇప్పుడు ప్రతిదీ కూడా ఓపెన్గా అన్నీ చెప్పేస్తున్నావు, అది నీకు కెరీర్ మీద ప్రాబ్లం అవుదా అంటే, సార్ ఇక్కడ నేను ఉన్నది చెప్తున్నా. మెయిన్ లేనిది క్రియేట్ చేసి చెప్పట్లేదు కదా. అయినా ఒక రోజు ఒక తప్పు జరుగుతాయి సార్. అది చెప్పడం వల్ల ఆ మిస్టేక్ అనేది నెక్స్ట్ రోజు చేయకుండా ఉంటాం. మెయిన్ అంటే మన తప్పులు చెప్పడం వల్ల మనం ఏం డిగ్రేడ్ కాదు సార్. కాకపోతే అది మిస్టేక్ చేయకుండా మళ్ళీ సార్ట్అవుట్ చేసుకోవడానికి ముందుకెళ్ళడానికి స్కోప్ ఒకటే సార్. మనం ఏమన్నా తప్పు చేస్తే భయపడాలి. తప్పు చేయనప్పటికీ కూడా దేవుడి దగ్గర నుంచున్నా నేను తప్పు చేయలేదని చెప్పిన రోజు 100% సక్సెస్ సార్. థ్యాంక్ యూ సార్. దిస్ ఈజ్ కేకే సార్. ఇంకా అయితే రోజు అసలు కంప్లీట్ అవ్వలేదు సార్, ఇంకా వర్క్లు ఉన్నాయి. కాకపోతే డ్యూ టు ద ఇవాళ నోములు అని మాకు ఉంటుంది సార్. మెయిన్ దాని పరంగా నేను ఇప్పుడు వేరే చోటుకి వెళ్ళాల్సి వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఈరోజు సైన్ అప్ చేస్తున్నాను, కాకపోతే వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఇంకా స్పీడప్ చేసి మీకు అప్డేట్ ఇస్తాను సార్. థ్యాంక్ యూ సార్. దిస్ ఇస్